ఈ డ్రెస్ చూడండి, మొత్తం హై నెక్. ఇదంతా చూస్తే థ్రెడ్ వర్క్ ప్లస్ అంతా బీట్స్ ఇచ్చారనమాట. బొమ్మకి ఈ డ్రెస్ చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. వినయ్ ఆడే అనేస్తారు అనుకున్నా, ఏంటిది బ్యాండ్ మేళం డ్రెస్ లాగుందని. హలో అండి, వెల్కమ్ టు అర్జునెక్స్. మీరందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మార్చి నెల వచ్చిందంటే అది నా బర్త్డే మంత్ అనమాట. బర్త్డే అంటే నాకు కొంచెం స్పెషల్, అందుకనేసి ఎప్పుడైనా సరే బర్త్డే ముందు ఒక 1 month నుంచే షాపింగ్ షాపింగ్ షాపింగ్, ఏం డ్రెస్ తీసుకోవాలి అని థాట్ లో ఉంటా. లాస్ట్ 2 years నుంచి నా బర్త్డే కి శారీసే తీసుకుంటున్నా. ఈసారి కూడా శారీసేనా, ఈసారి డ్రెస్సెస్ తీసుకుందా అని ఫిక్స్ అయిపోయాను. ఆ థాట్ ఒక డ్రెస్ అనుకొని అది 3 dresses అయింది. ఆ సీక్రెట్ ఏందో ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ అర్జునెక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఆన్లైన్ లో బట్టలు కొని బోర్ కొట్టేసింది. సరే బయటకు వెళ్ళి షాప్ లో తీసుకుందాము, బార్గెన్ కల్చర్ ని మనం కొంచెం డెవలప్ చేద్దాం అని అనుకున్నాం. సరే అని చెప్పేసి వెళ్ళాము షాప్ కి. నేనైతే మాక్సిమం ఎప్పుడు 90% నేను షాప్ కి వెళ్ళి తీసుకోను, ఎందుకంటే నాకు అంత బార్గెన్ చేయడం రాదు. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్న షాప్, పెద్ద షాప్స్ కి వెళ్ళినా సరే అక్కడ మనం ఒక 5-6 డ్రెస్సులు చూసి నాకు నచ్చలేదు అని చెప్పి వచ్చేటప్పుడు మనకు కొంచెం ఇదిగా ఉంటది. వాళ్ళు చూపించారు, మనం తీసుకోలేదు, పైగా వాళ్ళు తిట్టుకుంటారు కదా, వీళ్ళని చూసి ఏం తీసుకోలేదు, ఆ మైండ్ సెట్ తో ఉంటా. అందుకనేసి ఎప్పుడు నేను బయటికి వెళ్ళి తీసుకోను, ఎప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటాను. ఫస్ట్ అయితే నెల్లూరులో కొత్తగా పెట్టారు, జేవిఆర్ షాపింగ్ వెళ్ళాము. నాకైతే నచ్చింది. ఫస్ట్ వెళ్ళి చూడంగానే ఒక డ్రెస్ నచ్చింది, కాకపోతే అది 1600. అక్కడ అన్ని ఎలా ఉన్నాయంటే 2000 పైన ఉన్నాయి. 2000 తక్కువ అంటే ఉన్నాయి, కానీ నాకు అంత నచ్చట్లా. ఆ డ్రెస్ కి అంత కాస్ట్ పెట్టాలని నాకు అస్సలు అనిపించలేదు, అందుకనేసి వద్దులేని వచ్చేసాము. ఇంకా ఏముంది, శుభమస్తుకి వచ్చాము, చూసాము. అక్కడ స్టార్టింగే 2000 పై నుంచి అంట. ఓకే చూపిండి అని చూసాము, నాకు ఆ బట్టలకి 2000 పెట్టాలనిపిలే. శుభమస్తు నుంచి వస్తూ ఉన్నాం, 4-5 షాప్స్ దాటేసాము. పోతూ ఉంటే ఒక షాప్ కనిపించింది. ఆ షాప్ నేమ్ విఎం ఫ్యాషన్స్. దాని పక్కనే ఇంకో షాప్ కూడా ఉంది. బొమ్మలన్నీ పెట్టేశారు కదా, ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని అవి చూపిస్తా ఉన్నారు. ఫస్ట్ అయితే ఒక డ్రెస్ అనే ఫిక్స్ అయ్యి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే బాగున్నాయి, నాకు 2 dresses నచ్చాయి. ఇంకా నాకు ఈ 2 నచ్చే తీసుకుంటా అన్నా. వినయ్ సై చూస్తే తనేమల్లా షాప్ లో కదా ఏం తిడతాం అనేసి కామ్ అయిపోయినట్టున్నాడు. నేనైతే తీసుకొని బయటకు వచ్చేసా. మనసుతో తిట్టుకున్నట్టే ఉన్నాడు. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. క్వాలిటీ ఓకే అంటే మరి అంత సూపర్ క్వాలిటీ కాదు, బట్ నాకు ఆ రేంజ్ కి ఆ డ్రెస్సెస్ ఓకే అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు మీకు కూడా ఆ డ్రెస్సెస్ చూపిస్తాను, ఎలా ఉన్నాయి మీరు కూడా చెప్పేసేయండి. ఫస్ట్ ఈ చున్నీ గురించి మళ్ళీ మాట్లాడదాం, ముందు ఈ డ్రెస్ గురించి మాట్లాడదాం. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది కాకపోతే స్లీవ్స్ లోపల ఇచ్చారు, మనం స్లీవ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ ఒక టాప్ విత్ చున్నీ ఇచ్చారు. ఈ డ్రెస్ చూడండి, మొత్తం హై నెక్. ఇదంతా చూస్తే థ్రెడ్ వర్క్ ప్లస్ అంతా బీట్స్ ఇచ్చారనమాట. కనిపిస్తుందా? కనిపిస్తుందా మొత్తం ఇలా. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ డార్క్ బ్లూ ఉంది, వైలెట్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది. నేను ఆ రోజు వైలెట్ డ్రెస్ వేసుకెళ్ళాను, నాకు వైలెట్ నచ్చింది, కానీ ఆల్రెడీ ఉంది కదా కలర్ అని తీసుకోవాలి. ఈ కలర్ అయితే నాకు అస్సలు లేదు. ఫ్రంట్ చూసారు కదా, బ్యాక్ కూడా చూడండి, బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు. అలానే జిప్ ఇచ్చారు, జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లోపల అయితే ఫుల్ లైనింగ్ ఇచ్చారు. అలానే క్యాన్ కూడా ఇచ్చారు. డ్రెస్ అయితే బాగుంది. ఎల్లో కలర్, బేబీ పింక్ కలర్ వర్క్ ఇచ్చారు. డ్రెస్ బాగుంది. ప్యాంట్ ఇవ్వలేదు, జస్ట్ టాప్. చున్నీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ చున్నీ ఏదో చిన్న పిల్లకాయలు వేసుకునే చున్నీ లాగా ఉంది. చున్నీ నచ్చలేదు, కాకపోతే డ్రెస్ నచ్చింది కదా, టాప్ వేసుకుంటే సెట్ అయిపోతుందని ఇంకా ఆ ఉద్దేశంతో తీసుకున్నా. స్లీవ్స్ చూసుకున్నాను ఫస్టే, ఉన్నాయా లేవా అని. ఉన్నాయి, అలానే స్టిచ్ చేయించేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట నేను సెలెక్ట్ చేసుకుంది. ఇదే అనమాట నా బర్త్డేకి నేను వేసుకున్న డ్రెస్. ఆ మూడిట్లో ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బొమ్మలు చూస్తూ ఉంటే ఒక బొమ్మకి డ్రెస్ చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. వినయ్ ఆడే అనేస్తారు అనుకున్నా, ఏంటిది ఈ బ్యాండ్ మేళం డ్రెస్ లాగుందని. కాకపోతే నాకు నచ్చింది ఈ మోడల్ లేదు, షరారా మోడల్ అస్సలు లేదని తీసుకున్నా. ఫస్ట్ నేను టాప్ చూపిస్తా. ఇది టాప్. దీని గురించి మాట్లాడే ముందు
నేను తీసేసుకున్నాక చూసుకున్నాను హ్యాండ్స్ ఉన్నాయా లేవా అని చూసుకొని వచ్చేసాను. దీన్ని హ్యాండ్స్ మనం స్టిచ్ చేయించుకోవాలి కదా, అక్కడికి వెళ్ళి ఇచ్చినప్పుడు అసలు నాకు 2 హ్యాండ్స్ అస్సలు రావట్లేదు. హాఫ్ హ్యాండే వస్తుంది, దీనికి ఒక హాఫ్ హ్యాండే వస్తుంది. మిగతాది ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. ఇలాంటి కలర్ నా దగ్గర ఏమీ లేదు, చున్నీ గాని శారీ గాని ఏమీ లేదు. అంటే ముందు నాకు బాగా అర్థమైంది ఆఫ్లైన్ స్టోర్, ఏ స్టోర్ కి ఆఫ్లైన్ అయితే మనం అక్కడే చూసుకొని తీసుకొచ్చుకుంటాం కదా, స్లీవ్స్ కరెక్ట్ గా ఇచ్చాడా లేదా, ఎంత లెంత్ ఇచ్చాడా అది ముందు చూసుకొని రండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. నేను జస్ట్ ఉన్నాయో లేవో చూసుకొని వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది. తర్వాత ఏం చేసిన అంటే ఈ స్లీవ్స్ కోసం అనేసి ఈ చున్నీ ఉంది కదా, సారీ, ఈ స్లీవ్స్ కోసం అని ఈ చున్నీ ఈ ఎడ్జ్ కట్ చేసేసి హ్యాండ్స్ కేసేసి మళ్ళీ ఈ లేస్ అనేది అటాచ్ చేయించాను. కాకపోతే చున్నీ అయితే షార్ట్ అయిపోయింది, అదొక మిస్టేక్ నేను చేశాను. మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా చూసుకోండి సైజు, స్లీవ్స్ ఉన్నాయా, స్లీవ్ లెంత్ ఏంటి, ప్యాంట్ ఏంటి, ఒకవేళ ప్యాంట్ కి నాడా అలాంటిది ఉంటే నాడా ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని తరోగా చెక్ చేసుకొని రండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూద్దాం. ఇదైతే టాప్ మొత్తం వర్క్ ఇచ్చేసారు. ఇవైతే రియల్ మిర్రర్స్, మీరు చూడొచ్చు. కనిపిస్తుందా బాగా, కింద దించాలా? ఓకేనా, ఇవన్నీ అయితే రియల్ మిర్రర్స్. ఇదంతా వర్క్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్, ఇలా 2 డోరీస్ ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గరే నేను కొంచెం మోసపోయా, మీరైతే చూసుకోండి. అలానే షరారా ప్యాంట్, ఇది ప్యాంట్ కింద అయితే లేస్ ఇచ్చాడు. ఇలా ఉంటది ప్యాంట్ మొత్తం. ఇంకా చున్నీ అయితే నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. నేను ఎలానో కట్ చేయించా కదా, ఇంక చూడాలి ఇది ఎలా వేయాలని, లేకపోతే వేరే ఏదైనా కాంట్రాస్ట్ చున్నీ తెచ్చుకొని అయినా యూస్ చేసుకోవాలి. ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు చాలా బాగుంది కదా. బయట చూసి ఏందబ్బా బ్యాండ్ మేళం లా ఉంది అనుకున్నా కానీ, బట్ వేసుకుంటే మాత్రం ఐ లవ్ దిస్ డ్రెస్. ఎప్పుడెప్పుడు వేసేసుకుందాం అకేషన్ కనున్నా. ఈ 2 డ్రెస్సెస్ అన్నమాట నేను ఆ షాప్ లో తీసుకున్నా. ఫస్ట్ చెప్పినప్పుడైతే ఈ 2 డ్రెస్సెస్ 2800 చెప్పారు. అది కలిపి 2300 పడింది. ఇంకో డ్రెస్ మీషోలో నేను విష్ లిస్ట్ లో పెట్టుకున్నా, వినయ్కి చెప్పకుండా ఆర్డర్ చేసేసాను. క్యాష్ ఆన్ డెలివరీ కాదు, ముందే పేమెంట్ చేసేసాను, ప్రీపెయిడ్ అనమాట. ఇంక వచ్చినా ఏం చేయలేం కదా, అందుకని నువ్వు చదువుకొని పట్టభద్రుడురా ప్రీపెయిడ్ చేసేసి ఈ డ్రెస్ తీసుకున్నా. నాకైతే చాలా నచ్చింది. ఈ మోడల్ నాకు లేదు, అలియా కట్ మోడల్ ఇది టాప్ ఇలా వస్తుంది. ఇవన్నీ రియల్ మిర్రర్స్ కాదు, ఇవన్నీ రియల్ మిర్రర్స్ కాదు, పేపర్ మిర్రర్స్. అండ్ ఫ్లేర్ అయితే ఇంత ఉంది, ఫ్లేర్ నచ్చి తీసుకున్నా. దీనికైతే చున్నీ ఇచ్చారు. చున్నీ ఎంత పెద్దగా ఉందో, ఆ రెండింటికి నేను చున్నీ విషయంలో మోసపోయా. ఇంత చున్నీ ఇచ్చారు, దీనికి మాత్రం చూడండి ఎంత పెద్ద చున్నీ ఇచ్చారు. ఇదైతే నాకు 730 రూపీస్ పడింది. అవే కాస్ట్ ఎక్కువ దీనికన్నా. కాకపోతే ఈ కలర్ నాకు ఎంత నచ్చిందంటే, సిల్క్ కనకాంబరం ఉంటుంది కదా ఆ కలర్. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. క్లాత్, కలరు, ఫ్లేర్, చున్నీ అన్ని 730 కంటే మేల్ అనిపించింది, వాటికన్నా ఇదే మేల్ అనిపించింది. కాకపోతే నాకు ఇది ఒక్కటే నచ్చింది, ఇంకేం నచ్చలేదు ఆన్లైన్, అందుకని ఆఫ్లైన్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఇదనమాట బర్త్డేకి ఒక డ్రెస్ అనుకుని 3 డ్రెస్సెస్ నేను ఇలా తీసుకున్నాను. 2 తన చేత కొనిపించాను, ఒకటి నేను పర్సనల్ గా తనకి తెలియకుండా ఆర్డర్ చేసేసాను. ఇలా నా బర్త్డేకి 3 డ్రెస్సెస్ తీసుకున్నా.